శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దైవ చిత్తమును గురించి ఒక చక్కటి ఆలోచన అపోస్తులైనటువంటి యాకోబు గారు మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. మనం మాట్లాడుతున్నప్పుడు, తీర్మానాలు చేసేటప్పుడు ప్రభు చిత్తం ఎలా ఉంటుందో ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. రేపేమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి మాయమైపోవు ఆవరు వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే అని చెప్పుకోమని ప్రభు వాదిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు కూడా దైవ చిత్తంలో ఆనుకొని ఉండటం మంచిది. ఎందుకంటే భవిష్యత్ కాలం మన చేతుల్లో లేదు, అది ప్రభు చేతుల్లోనే ఉంది. మన జీవము మన చేతుల్లో లేదు, ప్రభు సమస్తమును నడిపించువాడు. ప్రియులారా, తన స్వయం చిత్తమును ఆధారం చేసుకున్న ధనవంతుడొకడు తన ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమర్పించబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంటూ ఉంది. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతూ ఉన్నాను, నీవు సిద్ధపరచినవి ఎవనివి అగునని ఆయనతో చెప్పాడట. ఎంత గొప్ప మాట కదా నా ప్రియ సహోదర సహోదరులారా. అస్థిరమైన లోకంలో నీవు జీవిస్తూ ఉంటున్నావు. లోకంపై ఆధారపడటకు స్థిరమైనటువంటిది ఏదీ లేదు. నీవు ప్రభు మీదను ఆయన చిత్తం మీదను ఆనుకొని ఉండాలని హెచ్చరిస్తోంది. కాబట్టి ఈ దినములో ఈ మాటలు కొంచెం ఆలోచన చేసి ప్రభు చిత్తంలో జీవించడానికి, ప్రభు చిత్తంలో నడవడానికి ఆశపడదాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి యాకోబు ద్వారా తెలుపబడినటువంటి మాట ప్రభా మాకు ఆశీర్వాదకరముగాను వాగ్దానముగాను మీ చిత్తముగాను ప్రభా మాకు నేర్పించండి, గొప్ప కార్యించండి. ఈరోజు ఉదయకాల సమయంలో మేము లేచాము అంటే మా తలంపో, మా చిత్తమో, మా జ్ఞానమో, మా బలమో కాదు నాయనా, మీరు చూపించమైన అపారమైన కృపచేతనే ఈ ఉదయకాల సమయంలో మేము లేచి ఉన్నాం అని తలుచుకొని ఈ దినమంతా కూడా మీ కాపుదల భద్రత ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.